చల్లగా ఉండు. మీరు మంత్రి గారికి చెప్పడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. ఈ రోజే జాయిన్ అవుతున్నాను. జాగ్రత్తగా చేసుకో. లంచాలు తీసుకోవద్దు. ఉద్యోగం ఇచ్చిన ఆయనకి మన ఊరికి మంచి పేరు తెచ్చేలా బాధ్యతగా పనిచే. మీకు తలవంపులు తెస్తానా సార్? వెళ్ళిరా. దండాలయ్యా. లేమ్మా. మీరు చెప్పిన ఒక్క మాట వల్ల నా కూతురు సంసారం బాగుపడిందయ్యా. ఇప్పుడు నా కూతురికి 3వ నెల. మాకు పిల్లాడు పుడితే మీ పేరే పెట్టుకుంటామయ్యా. నా పేరు ఎందుకమ్మా? ఏ దేవుడి పేరైనా పెట్టుకోక. మీరే మా పాలిట దేవుడయ్యా. వెళ్ళిరమ్మా. బాబు గారు, ఈ సంవత్సరం కౌలు డబ్బు. భలే వాడివి రామయ్య. ఈ సంవత్సరం వర్షాలు లేక దిగుబడి అంతగా రాలేదుగా. ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? నీ దగ్గరే ఉంచు. 10 కాలాల పాటు తమరు చల్లగా ఉండాలి. అలాగే వెళ్ళిరా. మా నాయనే, నా బాబు, నా బంగారు తండ్రి, ఇలాగే అందరి చేత మంచి అనిపించుకుంటూ 100 సంవత్సరాలు చల్లగా బ్రతుకున్నాను. అలాగేనమ్మా. రాణి, మీ నాన్నకి ఎదురు రావాలిగా, తొందరగా రాదే. ఎదురురామ్మా. ఆగురాయుడు. రాయుడు అంటే రాయుడు, పెద్ద చిన్న లేకుండా నాన్నని పిలవ. నేను పిలువను. నాకు రాయుడు అని పిలవడం ఇష్టం కదా రాయుడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ కన్న తల్లి దిష్టి అన్ని పోవాలి. నా తల్లి. అమ్మా, తర్వాత రాణి దిష్టిది. దిగుడు అన్నా, జీవెకు. రాయుడు నాకు దిష్టి తీయమన్నాడుగా. తీ. పెద్ద అందగత్తి దిగొచ్చిందని ఈవిడ గారికి దిష్టి తీయాలి. మర్యాదగా తీస్తావా లేదా రాయుడు రాగానే చెప్పమంటావా? అమ్మా తల్లి, తీస్తానమ్మా. రే మళ్ళపండి. నా పేరు సుందరం. సంతోషించాలి. ఓంగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, నా దిష్టి, వీడి దిష్టి అన్ని పోవాలి. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వే శ్యామరవల్లభ శివం శంకరం సర్వాత్మన్ నీలకంఠనమూర్తిది మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభదే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః. ఎరా, ఈ దొంగసార వ్యాపారం బాగా జరుగుతుందా? ఏదో మీ దేవాల బాగానే సాగుతుంది. ఈశ్వరేచ్ఛ. ఎరా అయ్యా, ఆ వెంకటరత్నం చెల్లెలి కడుపు చేసామంట. తీయించేశానండి. సర్వం శివార్పణం. ఏరా, నీ మీద మర్డర్ కేసు కొట్టేశారా? అంతా మీ దయండి. అంతా పరమేశ్వరుడి దయ. మీ అందరికీ నేను చెప్పింది గుర్తుంది కదా. ఆడ అరగంటలో కోటిపల్లి వచ్చేస్తాడు. మీరు వాడు కాలే తీసేస్తారో, చెయ్యి తీసేస్తారో, వాటర్ లిస్ట్ లోంచి వాడి పేరే చెరిపేస్తారో నాకు అనవసరం. ఆడు పొలి మీద దాటకూడదు, పాటకు రాకూడదు. బొట్లు ఎట్టేశాను కదా, బయలుదేరండి. శివార్పణ. నువ్వేంటమ్మా కరెంటు షాక్ కొట్టి కాకిలా బిగుసిపోయావు? తమ్ముడు సెంటిమెంటా? హారతి తీసుకోవా? నేనే ఇచ్చేస్తా. వాసి పిచ్చి నా డార్లింగు. నేను రోజు నిష్టగా దేవుడికి పూజలు చేసేది నా క్షేమం కోసం కాదే, ఆ రాయుడు నాశనం కోసం. నీకు ఇంకో విషయం చెప్పనా? ఎప్పటికైనా నీ తమ్ముడికి తద్దినం పెట్టేది నేనే. ఈశ్వరేచ్ఛ. గణపతి ఫాలో మీ. పాట మొదలెట్టండి. డిపాజిట్ దారులందరూ రావాలిగా. ఇంకెవరు రావాలండి? అందరం వచ్చేసాం కదా. రాయుడు గారు ఇంకా రాలేదుగా. అంటే ఆయన ఒక్కడి కోసం పాట ఆపుతారా? ఆయన కోసమనే కాదండి, ఇంకా 10 నిమిషాలు టైం కూడా ఉంది. కంగారు పడకండి. కంగారు పట్టం కాదండి బాబు, ఇవాళ ఆ రాయుడు పాటకి రాడు.
పంతులు గారు మీకేమైనా మతిపోయిందా? అది రాయుడు గారు ఊరు, మీరు పడతారేంటి? ఏమయ్యా ఆ రాయుడే మగాడా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ మండలంలోనైనా ఏ ఊళ్ళోనైనా ఏ పౌరుడికైనా పాడుకునే హక్కు అధికారం ఉంది. ఇంకా తమరు మాటకొస్తే నా పాట 75,000. అప్పులు గారి పాట 1,20,000 ఒకటోసారి, 1,20,000 రెండోసారి, 1,50,000. రాయుడు గారి పాట 1,50,000 ఒకటోసారి, 1,50,000 రెండోసారి, 1,50,000 మూడోసారి. దేవుడు డబ్బు గట్ట రసీదు తీసుకో. మా అక్క మెళ్ళలో తాళి కట్టావన్న ఒకే ఒక బంధవ్యం అడ్డు లేకపోతే నువ్వు ఏనాడు నా చేతిలో కుక్క చావు చచ్చుండేవాడు. నువ్వు నన్ను ఆపడానికి పంపిన వాళ్ళు అక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నారు. మిగిలిన విభూతి తీసుకెళ్లి వాళ్ళకి పెట్టావు. రాయుడు గారు లాంటి పెద్ద మనిషికి ఈ వ్యాపారం ఎందుకయ్యా? అక్కడే మీరు నాటసారాలో కాలేశారండి. ఆయన పాడింది